పైకప్పులేని దేవత, పూజారులేని ఆలయం, తెగిన చేయియున్న విగ్రహం వినడానికే చాలా వింతగా ఉంది కదూ. ఇది మన విశాఖపట్నంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి కథ. ఈరోజు ఈ ఆలయం వెనుక ఉన్న ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. అసలు ఒక దేవతకు పైకప్పు ఎందుకు ఉండదు? పూజారులు లేకుండా పూజలు ఎలా జరుగుతాయి? మరి అమ్మవారి ఒక చెయ్యి ఎందుకు లేదు? ఈ ప్రశ్నల వెనుక చాలా పెద్ద, ఆసక్తికరమైన కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం ఎంత ప్రత్యేకమని అర్థం చేసుకోవాలంటే ముందుగా సాధారణంగా మనం చూసే గుళ్ళకి ఈ గుడికి ఉన్న తేడాలేంటో చూడాలి. అసలు గుడి అనగానే మనకు ఏమేం గుర్తొస్తాయి? కాని ఇక్కడ మాత్రం అన్నీ దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం సాధారణంగా చూసే ఆలయాలకి పెద్ద గోపురాలు, పూజలు చేసే పంతులుంటారు కదా. కాని కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు నేరుగా ఆకాశం కిందే ఉంటారు. భక్తులే స్వయంగా అమ్మవారిని తాకి పూజలు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఇంకెవరూ ఉండరన్నమాట. ఇది నిజంగా చాలా ప్రత్యేకం. సరే, ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడిది, ఎలా బయటపడింది? ఈ ఆలయం కథ మొదలైందే సుమారు 1 శతాబ్దం క్రితం ఒక బావిలో జరిగిన ఒక అద్భుతంతో. ఈ విగ్రహాన్ని స్వయంభువు అంటారు. అంటే దీన్ని ఎవరూ చెక్కలేదు, మానవ ప్రమేయం లేకుండా తనంతట తానుగా వెలిసింది అనర్థం. ఈ నమ్మకమే అమ్మవారి శక్తికి అసలైన మూలమని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అది 1912వ సంవత్సరం విశాఖపట్నంలోని బురుజుపేటలో ఒక బావిలో ఈ విగ్రహం బయటపడింది. మరి దాన్నేం చేశాలనుకుంటున్నారు? తీసుకెళ్లి ఏకంగా ఓ వీధి మధ్యలో ప్రతిష్ఠించారు. ఓ విగ్రహాన్ని అలా రోడ్డు మధ్యలో పెట్టడం ఊహించని పరిణామాలకి దారితీసింది. ఆ నగర ప్రజల విశ్వాసాన్నే అదొక పెద్ద పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష ఏంటి? ఆ తరువాత ఏం జరిగింది? అమ్మవారిని ఆ రోడ్డు మధ్యలోంచి తీసెయ్యాలని చూసినప్పుడు అసలు ఊహించనిది జరిగింది. ఆ సంఘటనల వల్లే విశాఖ ప్రజల గుండెల్లో అమ్మవారి స్థానం పదిలమైపోయింది. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. 1912లో విగ్రహాన్ని వీధిలో పెట్టారు. అంతా బానే ఉంది. కాని 5 ఏళ్ల తర్వాత అంటే 1917లో రోడ్డు వెడల్పు చెయ్యాలని చెప్పి మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని పక్కకి జరిపారు. సరిగ్గా అదే టైంలో విశాఖపట్నాన్ని ప్లేగు వ్యాధి కమ్మేసింది. దీంతో జనాలందరూ ఇది అమ్మవారి ఆగ్రహమే అని భయపడిపోయారు. ఇక చేసేది లేక దైవాగ్రహానికి భయపడి అధికారులు, ప్రజలు కలిసి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ పాత చోటికే తీసుకొచ్చి పెట్టారు. ఆశ్చర్యమేంటంటే అలా పెట్టిన వెంటనే ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. బస్ ఆ రోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మవారిని ఆ స్థలం నుంచి ఎప్పటికీ కదిలించకూడదు, ఆఖరికి పైన నీడకోసం కప్పు కూడా కట్టకూడదు అని. సరే, పైకప్పు ఎందుకులేదో అర్థమైంది. మరి అమ్మవారి ఎడమచేయి కదేంటి? అదెందుకులేదు? దీని వెనక ఒక పురాణగాథ ఉంది. అదింకా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం పూర్వం కాశీయాత్రకు వెళ్తున్న ఒక బ్రాహ్మణుడికి అమ్మవారు ప్రత్యక్షమై తనుకొక్కడ గుడి కట్టమని అడిగారట. కాని ఆ బ్రాహ్మణుడు తన యాత్ర ముఖ్యమని కాదన్నాడు. దాంతో అమ్మవారికి పట్టరాని కోపం వచ్చి ఆయన్ని శిక్షించడానికి తన ఆయుధాన్ని పైకెత్తింది. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై అమ్మవారిని శాంతింపజేయడానికి ఆమె పైకెత్తిన ఎడమచేతిని ఖండించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ విగ్రహం ఆ రూపంలో ఉందని నమ్ముతారు. చూశారా, ఈ చరిత్ర, ఈ పురాణం రెండూ కలిసి ఈ ఆలయంలోని పూజా విధానాలను చాలా ప్రత్యేకంగా మార్చాయి. ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ భక్తులు నేరుగా అమ్మవారి విగ్రహాన్ని తాకి నమస్కరించుకోవచ్చు. తమ పూజలు తామే స్వయంగా చేసుకోవచ్చు. ఎందుకంటే గర్భగుడికి తలుపులు కూడా ఉండవు. పూజారులనే మధ్యవర్తులు లేకపోవడంతో భక్తులు తమ బాధలను, సంతోషాలను నేరుగా అమ్మవారితోనే పంచుకున్నట్టు భావిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారికి అమ్మవారు సంతాన భాగ్యం ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం. 0 అదేంటి 0 అని అనుకుంటున్నారా? అదే ఈ ఆలయంలో ఉండే అధికారిక పూజారుల సంఖ్య. అంటే ఇక్కడ పూజ చేసే శక్తి, అధికారం అన్నీ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి. ఇంతటి బలమైన విశ్వాసానికి ప్రతిరూపమే ప్రతి సంవత్సరం జరిగే మార్గశిరమాస మహోత్సవం. ఈ 1 నెల రోజులు విశాఖపట్నమంతా అమ్మవారి భక్తితో నిండిపోతుంది. వేల లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారు.
ఈ మార్గశిర మాసం మొత్తం పండుగే. అందులోనూ ముఖ్యంగా గురువారాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఆ రోజుల్లో అయితే ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి సామూహిక కుంకుమార్చనలో పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. చెప్పాలంటే ఆ నెల రోజులు వైజాగ్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఒకప్పుడు ప్రాచీన విశాఖరాజుల ఇలవేల్పుగా పూజలందుకున్న అమ్మవారు ఇప్పుడు యావత్ నగరానికే సంరక్షకురాలిగా అందరి దేవతగా మారిపోయారు. ఇది అమ్మవారు కేవలం కొందరిది కాదు, అందరిది అని చెప్పడానికి నిదర్శనం. ఒక బావిలో దొరికిన విగ్రహం ఒక నగరం మొత్తానికి గుండెకాయలా ఎలా మారింది? శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి కథ అచంచలమైన విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ. మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? విశ్వాసానికి గోడలు అడ్డురావు అని నిరూపించిన ఆలయమిది. శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం మనకు ఏం చెబుతోందంటే, నిజమైన భక్తికి ఆర్భాటాలు అడ్డంకులు అవసరం లేదు. అది నేరుగా మనసులోంచి దైవాన్ని చేరుకుంటుంది. ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి.